నమస్తే. వెల్కమ్ టు ఏఆర్‌కే టీవీ. నేను మీ ఆద్య. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున హిందువులు గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి తమ ఇళ్లలో ప్రతిష్ఠించి పూజిస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా మీ అదృష్టాన్ని మార్చే యోగం ఏర్పడనుంది. ఈ యోగంలో భగవంతుని మనస్ఫూర్తిగా పూజిస్తే మంచి రోజులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో వినాయక చవితి పూజా సమయంలో ఏర్పడే భద్రవాస యోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. భద్రవాస యోగం అంటే ఏమిటి? వినాయక చవితి పండుగ భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. భద్రవాస యోగం 7 సెప్టెంబర్ 2024 ఉదయం 4:20 ఏర్పడుతుంది. సాయంత్రం 5:35 ముగుస్తుంది. భద్ర పాతాళంలోని నివసించే కాలం ఇది. భద్రుడు పాతాళంలో ఉండడం వల్ల భూలోకంలో నివసించే వారికి క్షేమం చేకూరుతుందని, సుఖ సంతోషాలు పెరుగుతాయని పురాణ గ్రంథాల్లో కథనం. మరిన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈసారి వినాయక చవితి రోజున భద్రవాస యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ సందర్భంగా చాలా ప్రయోజనకరమైన అనేక ఇతర యోగాలు ఏర్పడుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజున బ్రహ్మయోగం, ఇంద్రయోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అంతేకాదు ఈ రోజున సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగం చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది. మేము ఇచ్చిన అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు ఏఆర్‌కే టీవీ.